కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఇప్పుడు నేను మా ఇంట్లో కరెక్ట్గా సైకిల్ చేసి చెప్తే మధు చెప్పేస్తుంది. తమ్ముళ్లాగా నేను కూడా మధుతో కలిసి డాన్స్ చేయాలంటే ఖచ్చితంగా పిచ్చి పిచ్చిగా ఏదో ఒకటి సైకిల్ చేయాలి. మధు రెడీనా? రెడీ తేజ. పెద్దనాన్న, యువర్ టైం స్టార్ట్ నౌ. అర్థం కాలే. చెప్పు సరిగా 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 ఇంకేదైనా చెయ్యి. ఏంటి తేజ అది? నాకు అర్థం కావడం లేదు. పిచ్చి పిచ్చిగా ఏదేదో చేస్తున్నావు. సరిగా చెప్పు. పెద్దనాన్న, టైం అప్. పెద్దనాన్న టీం కూడా ఓడిపోయింది. ఓడిపోయిన వాళ్ళు డాన్స్ చేయాలి కదా. నేను రెడీ, మీరు సాంగ్ రెడీ చేయండి. అమ్మో, నాకు డాన్స్ రాదు, నేను చేయను. నీకు వచ్చినట్టు చెయ్యి మధు. అది కాదు తేజ. రా చేద్దాం పదా. లే ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ముత్యమా ముత్యమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇస్తవా, ప్రియతమా ప్రియతమా. దీని డాన్స్, దీని బొంద చూడలేక చస్తున్నాను. ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, బాగా చేసావు మధు. ఎంత బాగా చేసావో. చూడ ముచ్చటగా ఉందనుకో. థ్యాంక్స్ అత్తయ్య. రిషి, శశి, ఇప్పుడు మీరే కదా చీటీ తీయాలి. మీ ఇద్దరిలో ఎవరు తీస్తున్నారు? నేను తీస్తాను. రిషి రెడీనా? రెడీ. ఏంటి రిషి నువ్వు? రాజమండ్రి రాగమంజరి, మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి, కళాకారుల ఫ్యామిలీ మరి, నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. రిషి, శశి, మీ డాన్స్ చాలా బాగుంది. చాలా బాగా చేశారు. నానమ్మ, ఇప్పుడు నీ డాన్స్. నేనా? డాన్సా? నో, నా వల్ల కాదు. పర్లేదు నానమ్మా, ఒక మంచి సాంగ్ పాడు. పాట? ఏ పాట? లేదు, నువ్వు పాడాలి 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 పాడాలి. అయ్యో సరేలే. రావాలి.
అత్తయ్య మీరు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సింధు, థ్యాంక్ యూ సో మచ్. నీ ప్రశంసలేం నాకు అవసరం లేదు. థ్యాంక్స్ పిల్లలు, మీ పుణ్యమా అంటూ బాగా ఎంజాయ్ చేశాం. వీళ్ళని చూస్తుంటే చాలా తేడాగా ఉంది. సింధు లేచి చాలా క్లోజ్గా ఉంటున్నట్టు షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆవిడ కూడా తీసుకుంది. ఏం జరుగుతోంది ఇక్కడ? టైం దాటిపోతుంది. ఇంతవరకు ఏ అతిథి రాలేదు. నా పూజ ఫలించాలంటే ఎవరో ఒక అతిథి వచ్చి మా ఇంట్లో భోజనం చెయ్యాలి. మహాదేవా కరుణించు తండ్రి. హర హర మహాదేవ. అత్తయ్య 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 ఏంటమ్మా? ఎవరో జంగమయ్య వచ్చినట్టున్నారు. నేను వెళ్ళి లోపలికి పిలుచుకుని వస్తాను. మీరు భోజనానికి ఏర్పాట్లు చేయండి. సరేనమ్మా. ఎన్నాళ్ళకి మళ్ళీ సింధు ఉన్న ఇంట్లో అడుగు పెడుతున్నానో, నా అడుగుతో ఈ ఇంట్లో ఉన్న మనశ్శాంతి భస్మమైపోవాలి. వీళ్ళ ఆనందం ఉఫ్ఫూ ఆవిరైపోవాలి. కుటుంబం మొత్తం నా ఆవేశానికి ఆహుతైపోవాలి. నమస్కారం అండి. మేనకోడలా, నిన్ను చూసి ఎన్నేళ్ళయింది? చాలా సంతోషంగా ఉన్నావు. ఈ సంతోషం ఎంతకాలమో నీకుండదో. నేను జైలు నుండి వచ్చేసాను కదా, ఇక నీకు కష్టాలు కన్నీళ్ళే. ఇవాళ మా ఇంట్లో కార్తీక సోమవారం పూజ చేశాం. అతిథి కోసం ఎదురు చూస్తుంటే ఆ శివయ్య పంపించినట్టుగా మీరొచ్చారు. మీరు మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి. శంభో శంకర హర హర మహాదేవ్. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు తల్లి. నా ఆకలి మీ ఇంట్లో మీ ద్వారా తీరాలని ఆ శివయ్యే రాసిపెట్టాడు. అలాగేనమ్మా, తప్పకుండా భోజనం చేస్తాను. స్వామి రండి, లోపలికి రండి. స్వామి రండి. అతిథి ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు భోజనం చేస్తాడు? నా ఆకలి మంట ఎప్పుడు చల్లారుతుందో?
మధు 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 మధ్యలో ఈవిడ కత్తి ఉపవాసం అంటూ నా నోరు కట్టేసింది. మధు ఆ వస్తున్నాను అత్తయ్య. ఏంటత్తయ్య? అతిథొచ్చాడమ్మా. వచ్చాడా? వాడు త్వరగా తినేసి వెళ్ళిపోతే నేను కూడా తినొచ్చు. పదమ్మా, మనం భోజనం ఏర్పాట్లు చూద్దాం. ఆ, భోజనం ఏర్పాట్లు మనం చుట్టూ వింటత్తయ్య. ఆ సింధు ఉంది కదా, అది చూసుకుంటుందిలే. మనం కూడా హెల్ప్ చేస్తే ఆ జంగమయ్య త్వరగా తినేస్తాడు. ఆ తర్వాత మనం కూడా తినొచ్చు కదా. అసలే నువ్వు ఆకలితో ఉన్నావు కదమ్మా. ఆ, సరే పదండి అత్తయ్య. ఉమ్. సింధు, అన్ని వడ్డించినట్టేనా? అత్తయ్య, పులిహోర తీసుకొస్తాను. ఎప్పుడు తింటావురా బాబు? ఎన్ని ఐటమ్స్ పెట్టారు నీకు? త్వరగా తిను, ఆకలేస్తోంది ఇక్కడ. అయ్యో, నెయ్యి మర్చిపోయామే. నేను వెళ్ళి తెస్తాను. ఉమ్. ఏంటి నా మొహం చూస్తున్నావు? తిను. నువ్వు త్వరగా తిని వెళ్ళిపోతే తర్వాత మేమందరం తింటాం. తిను. ఎందుకు గీత అంత కోపము? ఎవరు నువ్వు? నా అసలు పేరు గీత అని నీకెలా తెలుసు? నాకన్నీ తెలుసు. ఎలా తెలుసు? ఎలా అంటే నేను మీ మామయ్యన గనక. మావయ్య నువ్వా? చిన్నగా మాట్లాడు. మీ అత్తయ్య సింధు వస్తారు. సడన్ గా ఈ వేషంలో ఇక్కడికి వచ్చావేంటి? అతి త్వరలో ఈ కుటుంబం సర్వనాశనం కాబోతోంది కదా. అందుకే ఆఖరిసారి వీళ్ళ మొహాలలో సంతోషాన్ని చూసిపోదామని వచ్చా. అవును. నేనంటూ వచ్చి వెళ్ళిన తర్వాత వీళ్ళ జీవితాల్లో ఉదయించే కష్టాలు, అస్తమించే కన్నీళ్లే కదా ఉండేవి. అది సరే మావయ్య, ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని పొరపాటున కనిపెట్టేస్తే ప్రాబ్లం అవుతుంది కదా. వాళ్ళు నన్ను కనిపెట్టలేరు. నువ్వేం టెన్షన్ పడకు. వాళ్ళు వస్తున్నారు. తినండి. అత్తయ్య, కొన్ని వాటర్ తాగేసి వస్తాను. ఓం నమ శివాయ. ఏంటి స్వామి నన్ను అలా చూస్తున్నారు? కార్తీక సోమవారం పూజ నాడు నేను అతిథిగా మీ ఇంట్లో భోజనం చేయడం చూస్తుంటే నాకొకటి అనిపిస్తుంది తల్లి.
ఆ శివయ్య ఏది ఎవరికి ఎప్పుడిస్తాడో ఎవ్వరికీ తెలీదు. అసలైన జంగమయ్య ఆ శివయ్యేనమ్మా. నీ గురించి ఒక విషయం ఆ శివయ్యే నా నోట పలికించాలనుకుంటున్నాడు తల్లి. ఏంటి స్వామి ఆ విషయం? నీ దగ్గర అంతులేని డబ్బుంది. కానీ ఆ డబ్బుని ఇవ్వాల్సిన వాళ్ళకి ఎలా ఇవ్వాలో నీకు అర్థం కావడం లేదు కదూ? ఈ జంగమయ్య మహిమ కలవాడిలా ఉన్నాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాడు అసలా. మధు ఇంట్లోనే ఉంది. ఆ డబ్బు గురించి ఈ జంగమయ్య దగ్గర నేను ఓపెన్ అవ్వడం కరెక్ట్ కాదేమో. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు స్వామి. మహాదేవర, ఆ జంగమ దేవర ఆయన చెప్పమన్నాడు, నేను చెప్పాను తల్లి. నీ సమస్యకి నా దగ్గర పరిష్కారం ఉంది తల్లి. నీ మనసులో ఉన్న బాధేంటో చెప్పమ్మా. ఆలోచిస్తున్నావు అంటే ఇంకా నా మాట మీద నీకు నమ్మకం కుదరలేదన్నమాట. ఇంకా చెప్పనా? ఇంతకు ముందు నీకు మీ అత్తయ్య గారికి అస్సలు పడేది కాదు. కానీ ఇప్పుడు అందరూ కలిసే ఉంటున్నారు. నిజమే కదమ్మా? ఏంటి, వాటర్ తాగొస్తానని వెళ్ళిన మధు ఇంకా రాలేదేంటి? తను అస్సలు నమ్మకూడదు. ఇక్కడే ఎక్కడో దాక్కుని జంగమయ్యతో నేనేం మాట్లాడుతున్నానా అని దొంగచాటుగా వినుంటుంది. బయటపడకూడదు. ఆ మహాదేవుని కరుణుంటే నేనే కాదు స్వామి, అందరూ బాగానే ఉంటారు. నిజమేంటో అబద్ధమేంటో అనేది ఆయనకే తెలుసు. ఎంత ట్రై చేసినా సింధు కొంచెం కూడా బయటపడడం లేదు. కానీ సింధు ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటే ఆ డబ్బు సింధు దగ్గరే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సింధు, నేనిక్కడి వెళ్ళే లోపల నువ్వు ఎలా బయటపడవో నేను చూస్తాను. శివార్పణం. చూసావు మావయ్య, ఆ సింధు ఎంత తెలివిగా మాట్లాడిందో. మీరు ఇండైరెక్ట్ గా తనని సపోర్ట్ చేస్తూ నీ ప్రాబ్లం నిన్ను సాల్వ్ చేస్తానని చెప్పినా సరే బయటపడలేదు. సింధు బయటపడకపోవడానికి కారణం నువ్వే మధు. నేనా? అవును, నువ్వు ఇంట్లో ఉండగా వాళ్ళ రహస్యాలు ఎలా బయట పెడతారు మధు? నువ్వు వింటే ప్రాబ్లం కదా. అందుకే నా మాటలు అర్థం కానట్టు నటించింది. నేను సింధుకి మించిన మహానటుణ్ణి. నిజం రాబట్టకుండా బయటికి వెళ్ళేదే లేదు. ఆ పనేదో త్వరగా చేయి మావయ్య, నాకు టెన్షన్ తగ్గుతుంది. ఆ జంగమయ్యకి దీనికి మాటలేంటి? అసలు ఆయనతో ఇది ఏం మాట్లాడుతుంది? ఆశీర్వదించండి స్వామి. దీర్ఘ సుమంగళీ భవ. ఓం నమః శివాయ. జంగమయ్య, మా మధు మీతో ఏం మాట్లాడింది?
చెప్పండి జంగమయ్య, ఏం మాట్లాడింది? తనకి ఎవరో శత్రువులు ఉన్నారంటమ్మా. వాళ్ళ మీద గెలవాలని నా ఆశీస్సులు తీసుకుంది. దాని పోందా, ఆయన సింధు మీద అదేం గెలుస్తుందిలే. ఇంతకీ మా ఇంటి భోజనం ఎలా ఉంది జంగమయ్య? మీ ఇంటి భోజనం అలాగే ఉందమ్మా, రుచి ఏం మారలేదు. ఇంతకు ముందు మా ఇంటికి ఎప్పుడైనా భోజనానికి వచ్చారా ఏంటి? రుచి ఏమీ మారలేదంటున్నారు. ఒకప్పుడు మీ ఇంట్లో తిండి తిని మీ వెనకాల గోతులు తవ్వాను. ఇప్పుడు మీ ఇంట్లో తిండి తిని మిమ్మల్ని నాశనం చేద్దాం వచ్చాను. 4 ఇళ్ళు తిరిగి భిక్షాటం చేసే జంగమయ్యని కదమ్మా. మీరు లేనప్పుడు ఒకరోజు ఇలాగే పిలిచి భోజనం పెట్టారమ్మా, అందుకే అలా అన్నాను. ఓహో, ఇంతకు ముందు వచ్చారా? సరే, 1 నిమిషం ఉండండి, దక్షిణం తీసుకొస్తాను. సింధు, అత్తయ్య, ఆ జంగమయ్య కరెక్ట్ కాదు, ఫేక్ అనిపిస్తున్నాడు. ఆయన చేతికి స్మార్ట్ వాచ్ ఉంది, చూసారా? నాకెందుకో ఆ జంగమయ్య మీద డౌట్గా ఉంది అత్తయ్య. మీరు వెళ్ళండి అత్తయ్య, కానీ మన సీక్రెట్స్ ఏవి ఆయన ముందు బయట పెట్టకండి. మిమ్మల్ని, మీ ఇంటిని ఒక దుష్టశక్తి ఆవహించింది. నీ సమస్య ఏంటో నాకు చెప్పు. నువ్వు చెప్పింది నిజం. మా ఇంట్లో ఒక దుష్ట శక్తి ఉంది. పెద్ద కోడలా లేక చిన్న కోడలా?